మునగాకు పండిస్తా ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు ఆవిడ. అమ్మ మీరు కూడా రండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఖమ్మం వచ్చినాక నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది వచ్చారు. మొన్న నేను నరసరావుపేట దగ్గర వెళ్ళాను. మళ్ళీ ఇంకా రావాలనిపించి ఈరోజు వచ్చాము. ఒకే గూటి పక్షులు ఒకటే చోట చేరితే ఎలా ఉంటుందో ఈ రైతులందరినీ మనలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా బాబు అమ్మ పుష్ప 2 చూద్దామమ్మ హైదరాబాద్ పోయి వెళ్దామమ్మా అంటే పుష్ప 2 చూస్తే వాళ్ళకు వస్తాయిరా డబ్బులు, ఇలా చూస్తే చాలామంది రైతులం బతుకుతాము. లేదు నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఖమ్మం వెళ్ళాల్సిందని చెప్పాను. మాకు ఇక్కడికి 5:30 గంట జర్నీ ఉంది. మేము తెల్లవారుజామున 3ంటికి బయలుదేరి వచ్చాము. మేము 8:30 కల్లా ఇక్కడికి వచ్చాము సార్ కోసం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటే. 2021 సంవత్సరంలో నాకు కొంచెం నా వ్యక్తిగత విషయాలు చెప్తాను. మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి తెల్లవారుజామున వెళ్ళటానికి అంతా రెడీ చేసుకున్నాము కారు, హైదరాబాద్ ఎగ్జామ్ రాయటానికి. అయితే ఆ రోజు నైట్ అందరం భోంచేసి పండుకున్న తర్వాత ఉదయాన్నే నేను బాబుని లేపుదామంటే నా నోట్లోంచి మాట రాలేదు. ఏమైంది నైట్ బాగుంది కదంటే ఇంకా సైగలు తప్పక మాటలు రాలేదు నాకు. అయితే మా బాబుతో పేపర్ మీద రాశాను, నాకు మాటలు రావట్లేదు, నేను వేలూరు సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసిరా అని చెప్పడం జరిగింది. బాబు సరేలేమ్మని ఏడ్చుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళాడు. నేను సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు నీకు థైరాయిడ్ దగ్గర వాసింది, అది నీ గొంతుకు టచ్ అవుతూ ఉంది, నీకు మాటలు రావు, ఇంకా కొంతసేపటికి వస్తాయి మళ్ళీ రావు, తర్వాత శాశ్వతంగా నీకు మాటలు పోతాయి, తర్వాత క్యాన్సర్ రిస్క్ ఉంది నీకు 30% వరకు, ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత మీకు క్యాన్సర్ ఉంటే మీకు కీమో ఇవ్వాల్సి ఉంటుంది, అంతటికి ప్రిపేర్ అయ్యి మీరు సర్జరీకి మనీ కట్టండి అని చెప్పడం జరిగింది. సరే ఆ రోజు నాకు మాటలు రాలేదు. గతంలో మా అత్తయ్య గారు కూడా క్యాన్సర్కి కారణంతో చనిపోయారు. ఇంకా నాకు ఆమె గుర్తు వచ్చేసింది. నా బాధ ఎక్కువ ఎందుకు బాధపడినానంటే, నేను మా అత్తయ్య గారు క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా మేము మా జీవన విధానం మార్చుకోలేదు, అప్పట్లాగే ఉన్నాము. అదొక్కటి నన్ను ఒక 2-3 గంటల సేపు చాలా బాధ పెట్టింది. ఇంకా ఎంతమంది ఇలా వెళ్ళిపోతామని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత సర్జరీకి డబ్బులు కట్టి ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని ఏడ్చుకున్నాము. తర్వాత నేను చిన్నప్పటి నుంచి దేవుడికి దండం పెట్టనండి. నేను బాగా చదువుకోవాలని ఆశతో ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను బడికి పంపించలేదు. నేను 10th క్లాస్ వరకు చదివాను. అది నాకు దేవుడు లేడు అనేది నాకు అభిప్రాయం ఏర్పడిపోయింది. అప్పటి నుంచి నా పెళ్లి టైంలో కానీ నా డెలివరీ టైంలో కానీ ఎప్పుడు కూడా నేను దేవుడికి దండం పెట్టలేదు, లేడనే లెక్కలో ఉండిపోయాను. ఆ తర్వాత ఈ సర్జరీ అన్న తర్వాత ఎందుకో దేవుడి గుడిలోకి ఒకసారి పోదామనిపించింది. వెళ్ళి దండం పెట్టిన తర్వాత అమ్మ లేనిదే జన్మ లేదు, దేవుడు లేనిదే బతుకు లేదనిపించింది నాకు ఆ రోజు. దేవుడికి దండం పెట్టిన తర్వాత మా తమ్ముడు ఉన్నాడు ఎస్ఐ గారని గుంటూరులో, నాకు చెప్పకుండా వచ్చాడు. ఎప్పుడు చెప్పి వచ్చా మా తమ్ముడు చెప్పకుండా వచ్చాడు. ఏంట్రా చెప్పకుండా వచ్చావంటే, ఇట్లా కంగని వాటర్ ఉంది, బాగలేని వాళ్ళు తాగితే బాగుంటుంది అంటే, నీకెవరు చెప్పారు బాగలేదని అన్న. ఏమో తాగుతామని తెచ్చానే, తాగరాదు నీకెందుకు అన్నాడు. తర్వాత వాటర్ తాగినాక నాకు మాటలు కొంచెము నోరంతా బాగా అయింది కొంచెం. అప్పుడు అర్థమైంది నాకు వాటర్లోనే ఇంత ఉంటే ఇంకా ఫుడ్ అంతా మార్చుకుంటే ఎలా ఉంటుందో. నా సర్జరీ టైం ఇంకా 20 రోజులు ఉందని చెప్పి ఫాస్టింగు, న్యాచురల్ ఫుడ్స్ వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా తీసుకొని మళ్ళీ 20 రోజుల తర్వాత నేను మళ్ళీ సర్జరీ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు డాక్టర్ గారు నాకు చెక్ చేసిన తర్వాత 7 mm ఉన్న థైరాయిడ్ గడ్డ 6కి వచ్చిందమ్మా, ఏం చేసావు, మళ్ళీ ఇంకొంచెం టైం ఇస్తాను మీకు అని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను విజయరామ్ సార్ దగ్గరికి వెళ్ళి సేవా ఆఫీస్కి వెళ్ళి నేను ఆ బస్సులు ఎక్కి ఆ సేవా ఆఫీసు పోవటం ఆ రోజు నాకు పెద్ద సమస్య. అట్లా ఇట్లా తిరిగి వెళ్ళి సేవా ఆఫీసుకు చేరుకొని దేశీయ విత్తనాలు తీసుకోవడం జరిగింది. వచ్చి చాలా ఖర్చు పెట్టి నేను నా బంగారం అంతా అమ్ముకొని 4 లక్షల రూపాయలతో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసుకున్నాను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిశాను. మళ్ళీ ఇంకో సెంటీమీటర్ తగ్గిందని చెప్పారు. డాక్టర్ దీపక్ అని అమెరికాలో ఉంటారు డాక్టరు, ఓన్లీ సర్జరీల కోసమే వేలూరు సిఎంసి హాస్పిటల్కి వస్తారు ఆయన. ఏం చేసావమ్మా, మిరాకిల్ లాగా చేసావు, నేను ఇంతమందిని చూసాను, ఎక్కడ కూడా రిపీట్ అవ్వటం అనేది జరగలేదు, ఏం చేసావంటే ఇట్లా అని చెప్పాను. అట్లా జరిగిన తర్వాత అప్పటి నుంచి నాకు సర్జరీ తగ్గుకుంటూ వచ్చేసి సర్జరీ మనీ వెనక్కిచ్చారు. అది పేదోళ్ళకి సాయం చేస్తానని చెప్పాను, అట్లాగే చేశాను.
ఈ ఆర్గానిక్ విధానంతో ఇంకా మా ఫ్యామిలీ అందరూ బాగున్నాం సార్. ఇప్పుడైతే చాలా అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు దీని గురించి ఇంకా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా మునగాకు వేసాము. ఇప్పుడు ఆ మునగాకు ద్వారా మునగాకు కూడా నాకు చాలా ఉపయోగపడిందండి. అన్ని ఆర్గానిక్ తోటి నాటు విత్తనాలతోటి చాలా బాగున్నాం. చాలా చేంజెస్ వచ్చాయి అప్పటికంటే కూడా. ఇంకా మా ఫ్యామిలీలో అందరినీ గత వయసు కంటే ఇప్పుడు కొంచెం వయసు తగ్గిన వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాము. పాత ఫోటోలు చూస్తామా, ఏమైంది వీళ్ళకు చిన్నోళ్ళలాగా కనిపెడుతున్నారని కొంతమంది గుర్తుపట్టుకోకుండా ఉంటారు మమ్మల్ని అందరినీ కూడా. అంటే గొప్పని కాదు, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంటారు. చాలామంది మా ఇంట్లో పనిచేసే వాళ్ళని పిలిచి సీక్రెట్ ఏంటి, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం తింటారు వాళ్ళు కొంచెం చెప్తారంటే, వాళ్ళు అన్ని మందు లేని కూరగాయలు తింటారమ్మా, ఆవుతో వ్యవసాయం చేసుకుంటారు అని మా పని వాళ్ళు చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్న పని వాళ్ళు మొత్తం పిల్లలు మా కుటుంబ సభ్యుల్లాగా అందరం అదే ఫుడ్ తింటే మా పిల్లలు చెప్తారు, అమ్మ రెడ్డమ్మ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు హాస్పిటల్ పోయి పని తగ్గిపోయింది, చాలా బాగున్నామని. ఆ పొలంలో అందరం పండించుకుంటూ తింటూ బాగున్నాము. గత సంవత్సరం మా పాపకు డెలివరీ అయింది. 5 నిమిషాల్లో డెలివరీ అయిందండి. అది ఎప్పుడు వింటాం తప్పక మేము ఎప్పుడు చూడలేదు. ఈ ఆర్గానిక్ విధానం ద్వారా మా పాప 5 నిమిషాల్లో డెలివరీ అయిపోయింది. మా వారు వెనక అట్లా వస్తుండేసరికే బాబు పుట్టాడని చెప్తే అసలు అందరూ ఆశ్చర్యపోయి మా పాప బారసాల ఫంక్షన్కి పిలిస్తే రావాలని మాకు చెప్పంపారు కొంతమంది మా దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవటానికి. అప్పుడు వాళ్ళు అన్నారు, అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు, తల్లి కూతుర్లు ఇంత యాక్టివ్గా ఉన్నారు, సేమ్ వయసే కదా మనకి, ఆ పాప ఏంటి డెలివరీ ఎలా తిరిగిపోతూ ఉంది. మా మనవాడికి కానీ చిన్నపిల్లల హాస్పిటల్ మాకు ఇంతవరకు తెలియదండి. నిజంగా చెప్తున్నాను ప్రామిస్గా. చిన్నపిల్ల హాస్పిటల్ 16 నెలల మించి మేము ఇంతవరకు చూడలేదు. ఇంట్లో వాటితోటి మా పిల్లలకి మోషన్స్ వస్తే గసగాసాలు పోయటము, రాకపోతే నెలతంగడాకు ఆకులు పెట్టడం, మునగాకులు పెట్టడం, ఇంటి వైద్యంతో మా మనవడు చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అందరి పిల్లల కంటే మా పిల్లోడు చాలా బాగున్నాడని అందరు జనాలు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరిని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అది అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉడుముల అరుణ అండి. మా వారి పేరు శ్రీనివాసరెడ్డి. మాది ఎర్రగొండపాలెం నియోజకవర్గము, వెంకటరెడ్డిపల్లి గ్రామము. మా ఫోన్ నెంబర్ వచ్చి 77 320 87 88 2 అండి. 77 320 87 882 అండి. ఇక్కడికి వచ్చిన మంత్రి గారి కొడుకు గారికి కూడా ధన్యవాదాలండి. సార్ నమస్కారం అండి. నేను మీ మీటింగ్ వింటూ మినిస్టర్ల పిల్లలు కూడా ఇలా ఉంటారని నేను బయట స్టాల్లో ఉంచి ఫాస్ట్గా వచ్చాను సార్. అంతకుముందు రాలేదు, అక్కడ వింటా ఉన్నాను. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇట్లా మా ప్రకృతి వ్యవసాయం గురించి వింటాం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది సార్ ఈరోజు. చాలా థ్యాంక్స్ సార్. పెద్ద అయినా మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం గారు, సార్ అందరికీ. మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.